2 ఇయర్స్ లోపల. 100 పడకల ఆసుపత్రిని ఏడాది లోపల ఓపెన్ చేపించిన. డయాలసిస్ యూనిట్ తీసుకొచ్చిన అక్కడికి. ఇంతకుముందు మేము డయాలసిస్‌కి హైదరాబాద్‌కి వచ్చేటోళ్ళం. సిద్దిపేటకు పోయేటోళ్ళం తర్వాత కొద్ది రోజులకి. ఇప్పుడు దుబ్బాకలో డయాలసిస్ యూనిట్ ఉంది. మీరు పంపియండి మీ వాళ్ళని. డయాలసిస్ యూనిట్ ఈజ్ రన్నింగ్ విత్ 5 బెడ్స్ ఇట్ ఈజ్ రన్నింగ్. కొత్తగా ఎన్బిఎస్యు యూనిట్ అని పెట్టాము ఒకటి. ఎన్బిఎస్యు అంటే న్యూ బార్న్ స్టెబిలైజేషన్, న్యూ బార్న్ కిడ్స్కి స్టెబిలైజేషన్ యూనిట్. ఎన్బిఎస్యు న్యూ బార్న్ స్టెబిలైజేషన్ యూనిట్. చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళకి జాండీస్ ఉంటే ఆ లైట్ల కింద పెట్టడం, ఇది ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకోవడం, ఇట్లాంటివి కష్టమవుతున్నాయని రేడియేషన్ ఎఫెక్ట్ కోసం, ఫోటోథెరపీ ఎఫెక్ట్ కోసం ఎన్బిఎస్ యూనిట్ని పెట్టించాను. 100 పడకల ఆసుపత్రికి మీరు వచ్చి చూడండి పేద ప్రజల ఆశీస్సులు ఎట్లుంటాయని. ఇటువంటి తల్లులు అడుగురు 2 బిహెచ్కేలు ఇచ్చి ఎంత కష్టపడి ఎంత కొట్లాడి చేసినా అని. నేను వాళ్ళందరినీ తీసుకెళ్ళి నేనున్నా అక్కడ 2 రోజులు టెంట్ వేసుకొని అక్కడే కూర్చొని మీరు గృహప్రవేశాలు చేయండి, కరెంట్ ఇస్తాను, నీళ్ళు ఇస్తాను, కొట్లాడని ఇప్పించొచ్చాను. నేను ఎక్కడ స్వార్థంతో పనిచేయలేదు. ఇప్పటికి కూడా నన్ను ఇంకా మీరు ఇంకో కోనవాడ చూడాల్సింది ఏంటంటే ఇప్పటికి కూడా నన్ను పని చేయించొద్దని, రఘునందన్ రావుని పని చేయకుండా పోయినాడని, ఎక్కడ శిలాఫలకాలు లేకపోయినామని, ఇట్లా రకరకాలైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. నేను చెప్పిన నాకు శిలల మీద శిలాఫలకాల మీద పేర్లొద్దు, ప్రజల గుండెల్లో పేరుంటే చాలని చెప్పుకొని పని చేసుకుంటూ వచ్చిన. శిలల మీద శిలాఫలకాల మీద మీ పేర్లు వేసుకోండి అని చెప్పి కూడా వదిలేసినాను. వాళ్ళు ప్రోటోకాల్ వదిలేస్తే కూడా నేను ఈ రోజు దాకా మాట్లాడాను. దళిత బంధు ఇవ్వమంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, బీసీ బంధు ఇవ్వమంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, గొర్రెలు ఇస్తే గొర్రెలు కూడా బీఆర్ఎస్ వాళ్ళకే ఇస్తూ ఉన్నారు. ఆఖరికి గృహలక్ష్మి లబ్ధిదారులు కూడా ఎక్కడ కూడా ఎమ్మెల్యేని సంప్రదించారు. కలెక్టర్ సంప్రదించాడు, చీఫ్ సెక్రటరీ సంప్రదించాడు. మిగతా అన్ని చోట్ల ఎమ్మెల్యేలు సంతకం పెట్టిన వాళ్ళకే ఇస్తూ ఉంటారు. మా దగ్గర షాడో ఎమ్మెల్యేల కింద కొంతమంది ఫీల్ అవుతున్నారు కొత్తగా ఎమ్మెల్యేలు అవుతామని. ఊరికేం చేయకుండానే ఎమ్మెల్యేలు అయిదామని కుట్ర చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా దుబ్బాక ప్రజలు మళ్ళొకసారి వాళ్ళందరికీ బుద్ధి చెప్తారు. అన్న ఇప్పుడు ఎన్నాళ్ళు అయిందన్న ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయిపోయి? దగ్గర 30 months, 1.5 year, 30 నెలలు అయింది. 2.5 years. 30 నెలలకే ఇన్ని చేశారంటే 5 ఏళ్ళు మిమ్మల్ని వదిలేస్తే మీరు ఆ నియోజకవర్గానికి చుట్టుపక్కల 10-15 తినేస్తారనుకుంటా. ముందు ఆ నియోజకవర్గాన్ని సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్లాగా డెవలప్ చేస్తాను. ముందు నా ఇంటిని నేను చక్కదిద్దుకోవాలి. నా నియోజకవర్గాన్ని నేను చక్కదిద్దుకున్న తర్వాత 119 నియోజకవర్గాలు కూడా మా నియోజకవర్గాలాగానే ఎదగాలని, అక్కడ కూడా పేదలకు న్యాయం జరగాలని ఖచ్చితంగా కొట్లాడతాను. ఇల్లు లేనిలోకి ఇల్లు రావాలి, భూమి లేనిలోకి భూమి రావాలని ఖచ్చితంగా కొట్లాడతాను. మరి మళ్ళీ కేసీఆర్ గారు వస్తే మోచేతిలో బలం ఉంటే మొండి కొడలైన దిగుతుందని తెలంగాణలో కూడా చెప్తారు. ఎవరు వస్తే నాకేంది, నేను ఎమ్మెల్యేగా నాకుండేటువంటి నిధులు, విధులు, నాకుండేటువంటి అధికారాలను ఖచ్చితంగా ఉపయోగిస్తాను. అంటే అదృష్టవంతులు ఓన్లీ దుబ్బాక వాళ్ళు అవుతారు. సో ప్రస్తుతానికి దుబ్బాకల కోసమే పనిచేస్తా ఉన్నాను. ఎందుకంటే నా జీవితంలో, నా 2 దశాబ్దాల రాజకీయ జీవితంలో నాకంటూ ఒక స్థానాన్ని, ఒక గుర్తింపుని తీసుకొచ్చి తిరుగులేనటువంటి శక్తి హిమాలయాలంతా ఎత్తగా ఎదిగింది. అసలు కేసీఆర్ అనేటువంటి వ్యతిరేకంగా ఎవరు నిలబడలేరు, కేసీఆర్ని ఎదిరించినోడు ఎవడు బతకడు రాజకీయంగా అని అనుకున్నటువంటి స్థితిలో ఆయన సొంత గడ్డ మీద నన్ను గెలిపించారు అంటే ప్రజల అభిమానానికి నేను ఏం చేసినా తక్కువనే. కాబట్టి ఖచ్చితంగా మొదటి ప్రయారిటీ నాకు దుబ్బాకనే ఉంటుంది. తర్వాతనే ఏదైనా పార్టీ అవసరాల రీత్యా ఇతరత్ర ప్రాంతాలకి వెళ్తుంటాను. అన్న మీ మీ ఎదుగుదల వరవలేక వీడు మళ్ళీ గెలుస్తాడు, పైగా ఎదురు తిరుగుతాడు మనకి అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ, అసలు అడమెంట్గా ఉంటున్నాడు. ఇన్ని మంచి పనులు చేసినా అయినా కానీ మేమేనా మరి ఇంత పెద్ద బండి ఎలా వేశారు రాధా పేరుతో, ఒక మేడం పేరుతో? రాజకీయాల లోపలన్నా మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా ఎదుర్కోలేనప్పుడు అడ్డదారులు పక్కదారులు అంటూ వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. అది దురదృష్టకరమైనటువంటి సంఘటన. అంత దిగజారి రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదని నేను భావిస్తూ ఉన్నాను. అట్లాంటి ఆలోచనలు చేసేటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా చెరపకరా చెడదాం అనేటువంటి ఒక నానుడి వాళ్ళకు వర్తిస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో వాళ్ళు గుణపడడం జరుగుతుంది నేను అన్నా. కాదన్న మేము ఎందుకంటే అంటే నేను కూడా ఒక ఓటర్నే కన్నా మీకు కాకపోయినా ఇక్కడ చేస్తున్నాగా జూబ్లీహిల్స్లో కాదు, ఒక ఇంత బాగా పనిచేస్తున్న వ్యక్తిని అంటే నేను మీ దగ్గర మాకు గుచ్చుతారు కదా, మేమే మిమ్మల్ని యాక్చువల్గా ఏ తప్పులు ఉంటాయి ఆ గుచ్చటానికే ట్రై చేస్తాను నేను. కానీ ఇప్పుడు దుబాకి వెళ్ళారు మా వాళ్ళు చాలామంది, వెళ్తే 100 మంది అడిగారు ఫేస్ మీద పెట్టి. అంటే 99% ఈయన బాగా చేస్తున్నాడండి, ఈయన బాగా చేస్తున్నాడు, ఈయన వచ్చిన తర్వాత బాగున్నాయి అన్నీ, షార్ట్ టైంలో ఈయన బాగా చేశాడు, రోడ్ లేదు బ్రహ్మాండంగా రోడ్ వేసాడు, బస్ స్టాండ్ ఇంకేదో చెప్పారు. అది అంత క్లారిటీగా పబ్లిక్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఉండదా అంత క్లారిటీ? ఉంటుంది, వాళ్ళకు ఉండేటువంటి ఇంటెలిజెన్స్ నివేదికలు వాళ్ళకు ఉంటాయి. బట్ దే వాంట్ టు విన్ ద గేమ్ బై హైదర్ ఆర్ క్రూక్. పైసలు ఇచ్చి గెలవాలనుకుంటారు, మభ్యపెట్టి గెలవాలనుకుంటారు. వాడక్కర్లేదు కన్నా. సో మహాభారత యుద్ధం దేనికోసం జరిగింది, ఎవరి కోసం జరిగింది? అంతేనా? రామాయణం దేనికోసం జరిగింది, అంతే, ఎవరి కోసం జరిగింది? సో ఎందుకంటే ఎక్కువ నేను ఆ సమస్య గురించి మాట్లాడడం నాకు సమంజసం కాదు. అది నాకు అంటే మేమైతే చదువుకున్నాం, మేము కూడా ఈ కనీసం అవునా అని క్వశ్చన్ వేయడానికి కూడా మాకే సిగ్గేసింది. కానీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అన్న మీకు ఇది మీకోసం కాదు, దుబ్బా కోసం కాదు, తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే
ఎలాంటి కుటుంబంలో వచ్చారు మేము ఎంక్వైరీ చేసుకున్నాము, ఎంత చదివారు, ఎంత పెద్దగా చదివారు తెలుసు, ఎంత సిన్సియరు అడ్వకేటో తెలుసు. పైగా నాకు తెలిసింది ఏంటంటే అన్న, అతను ఏ పార్టీలో ఉన్నా సిన్సియర్ పాలిటిక్స్ చేస్తాడు. ఇది కొత్త వర్డ్ ఎప్పుడు నేను వెళ్ళా. అతను అంటే మీరు ఒకటి సమాజంలో మీరు కూడా చూసింటారు అన్న, జీవితాన్ని చాలా చూసిరు, వివిధ రంగాల్ని చూసిరు మీరు కూడా. ఏ చెట్టుకైతే కాయలు ఉంటాయో ఆ చెట్టు మీదనే రాళ్ళు పడతాయి. చెట్టు కాయలు లేవనుకోండి, దారిమడి పడేటోళ్ళు మామూలుగా అవసరం ఉంటే ఆగుతారు ఒక నిమిషం నీడ కోసం, కానీ దానికి మామిడికాయలు ఉంటేనే రాళ్ళు పడతా ఉంటాయి. అంటే ఎక్కడైతే పని ఎక్కువ చేస్తామో, ఎక్కడైతే ప్రజలకు ఎక్కువ అందుబాటులో ఉంటామో వాళ్ళ మీదనే ఏదో ఒక రకంగా ఒక జలసితోటి, ఒక అసూయతోటి మన ఎదుగుదలని ఇష్టపడని వాళ్ళు రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అది బాధాకరమైన సంఘటన. అట్లా ఏ రాజకీయ నాయకుని జీవితాన్ని కూడా ఆ రకంగా వేధించాలని కోరుకోవడం అది చేసిన పెద్ద మనుషులకైతే తగదు. ఐ లీవ్ ఇట్ టు దర్ డిస్క్రిప్షన్. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ ఎనీథింగ్ మోర్ ఆన్ దిస్. అంటే అన్న నాలెడ్జి, సిన్సియారిటీ ఈ రెండు ఉంది కదా మీకు. అబోవ్ ఆల్ ముక్కుసూటితనం. బీజేపీలో ఒక పెద్ద స్థాయిలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చేస్తున్నారు, పని చేస్తున్నాను కాబట్టి ఫలితం వస్తుందని ఆశపడుతున్నారు. నేనైతే బీజేపీ మొత్తం నాకు తెలియదు కానన్నా, నాకు మోడీ అంటే బీజేపీ అని తెలుసు, బీజేపీ అంటే మోడీ తెలియదు. మోడీ గారు కూడా ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అక్కడ దాకా ఎదిగినాడు. రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకొని వచ్చిన స్థితి నుంచి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎదిగినాడు. కష్టం తెలిసిన వ్యక్తి, కష్టపడేటోళ్ళని గుర్తిస్తారని, ఎదుగుదలకి అవకాశం ఇస్తారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. అంటే మీకు యాక్చువల్గా నేను అడుగుతున్నా, నేను పర్సనల్గా అడుగుతున్నానన్నా, యాంకర్గా కాదు. మీరు ఇంత తెలివితేటలు గలవాళ్ళు, డ్యామ్ షూర్గా ఉండే మనుషులు, బీజేపీ అధ్యక్ష పదవి మీకు ఎందుకు ఇవ్వలేదు? సో కేంద్ర పార్టీ కొన్ని నిర్ణయాలని కొన్ని సందర్భాల లోపల రకరకాలైనటువంటి సమీకరణాలని దృష్టిలో పెట్టుకొని, అది కుల సమీకరణం కావచ్చు, అక్కడ ఉండేటువంటి ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. బహుశా ఈ రాష్ట్రంలో ఒక సామాజిక వర్గం అధికారంలో ఉంది, నేను అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి నాకు ఇవ్వడం వల్ల ఫలితం కంటే ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ఇస్తే బాగా ఫలితం వస్తుందని అనుకుని ఉంటారు వాళ్ళు. సో లెట్ పార్టీ టేక్ ఏ డిసిషన్. అన్న మీరు పెద్ద లాయర్ కదా, తెలియకుండా న్యాయవాది బదులు న్యాయమూర్తి కూడా మీలో ఉంటాడు. ఇప్పుడు తెలంగాణలో లీడర్స్ ఉన్నారు. ఈ అందరు లీడర్స్లో ఎవరు బాగా క్వాలిఫైడ్? మీరా, కిషన్ రెడ్డి గారా, లేదా రాజా సింగ్ గారా, మరో బండి గారా? సో ఐ డోంట్ వాంట్ టు కంపేర్ మై సెల్ఫ్ విత్ సంబడి ఎల్స్ అన్న. ఎవరికి ఉండే క్వాలిటీస్ వారికి ఉంటుంది. ప్రతి మనిషికి కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, కొన్ని చెడ్డ అట్లా కదన్నా. బీజేపీలో కూడా చాలా మంది మంచి క్వాలిటీస్ ఉన్నారు. నేను మోడీని ఎన్నుకున్నాం కదా. లేదనట్లే, అదే అవకాశాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వస్తాయి, అంతేనా? అంతే. ఆ అవకాశాల కోసం ఎదురు చూడాలి. యువర్ ఫేట్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్. శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ గర్వాలి. ఆ చీమ ఎప్పుడు గర్వాలి, ఎందుకు గర్వాలి అనేది శివుడు రాస్తాడు. మీరు హీరో కావాలా, విలన్ కావాలా, కమెడియన్ కావాలా, మీ పాత్ర ఎంత ఉండాలి అనేది దేవుడు ఆల్రెడీ రాసి పంపించినాడు. దాన్ని నేను మార్చాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.